అందరికీ, మీరు చూస్తున్నది అయితే హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అంటే హోటల్లో లాగా రావాలంటే చాలా కష్టపడతాను. కొంతమందికి ముద్ద ముద్దగా, ఎన్నిసార్లు చేసినా నాకు కూడా ఫస్ట్ అట్లనే వచ్చేది, ముద్ద ముద్దగా రాను ఇలా వచ్చిందనమాట. నాకు పర్ఫెక్ట్గా వస్తేనే మీకు చూపిస్తానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా సేమ్ హోటల్లో లాగా. దానికోసం అయితే ముందు కేజీన్నర చికెన్ తీసుకుని, ఈరోజు అయితే 2 కేజీన్నర చికెన్, 2 కేజీల రైస్ అండి, మొత్తం 3.5 కేజీలు. ఇంకా అదైతే చికెన్ కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. దానికోసం అయితే మసాలా మాత్రం రెడీ చేసుకోవాలి. దానికోసం హోల్ గరం మసాలాలు 2 ఇలాచి, 2 చెక్క, ఇంతంత ఇంచు చెక్క, అదే జాపత్రి, జాజికాయ అన్నీ వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఆ కొన్ని మిక్సీ కాకపోతే రోట్లు వేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి. కొంచెం ఎక్కువ చేసుకుంటే 2-3 సార్లకు వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇంకా అలా మసాలా రెడీ చేసుకొని చికెన్ మంచిగా కడిగి పెట్టేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టేసుకున్న చికెన్లో కరెక్ట్గా 2 కేజీల రైసు, కేజీన్నర బియ్యం అయితే కరెక్ట్ వస్తుందండి. మంచిగా అంటే ఎక్కువ చికెన్ కాకుండా, ఎక్కువ రైస్ కాకుండా మంచిగా 2 సమపాలలో ఉంటాయన్నమాట. ఇంకా ఇప్పుడు కేజీన్నర చికెన్కి ఎంత కలపాలనేది చెప్తానండి. ఎక్కువ కారం తినే వల్ల అయితే మనకు తెలిసి ఉంటుంది, చెప్పేదాని మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరెక్ట్గా తక్కువ స్పైసీ, ఇదైతే నేను అమెరికా వాళ్ళ కోసం చేశానమాట. తక్కువ స్పైసీ ఉంటుంది. కేజీకి కరెక్ట్గా 4 టేబుల్ స్పూన్, 2 కేజీన్నర చికెన్కు 4 టేబుల్ స్పూన్ల కారం వేసాను, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసాను, 1 టేబుల్ స్పూను పసుపు వేసాను. ఇంకా ఒక పిరికడు మంచిగా కడిగి పెట్టుకున్న పుదీనాకు, కరెక్ట్గా 1/2 లీటర్ పెరుగు, అంటే 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ వస్తుంది కదా అది, కరెక్ట్గా ఒక టమాటా మంచిగా చిన్న కట్ చేసుకొని, టమాటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు హాఫ్ కట్ చేసుకోవాలి. తర్వాత మంచిగా అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 2 నిమ్మకాయలు కొంచెం సీడ్స్ తీసేసుకుని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బిర్యానీకి, ఇట్లా నాన్ వెజ్ కూరలకి, ఏ కర్రీకైనా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకొని కరెక్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక పిరికడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా మంచిగా రుద్ది ముక్కలకు మంచిగా ఇవి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా మంచిగా రుద్ది కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఒక ½ అవర్ బయట పెట్టాలండి. మంచిగా ఉడుకుతుంది అన్నమాట. పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా హోటల్లో తెచ్చుకోండి, ఏదో రైస్ గట్టిగా, చికెన్ అట్లా కనిపిస్తుంది కానీ అది సరిగా ఉడకదండి. మనం ఇంట్లో చేసుకున్నంత బాగా అయితే ఉండదు, సాఫ్ట్ అవుతుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. కలిపి పెట్టుకోవాలి. ఎందుకైనా మనం బిర్యానీ చేసుకుంటాము అంటే ఎట్లాగైనా ప్రిపరేషన్ చేసుకుంటాము. అది కొంచెం తొందరపడి ఒక 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టి, తర్వాత బయట పెట్టి ½ అవర్ ఉంచి అప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకా బిర్యానీ కోసం అయితే అసలైతే ఫ్రైడ్ ఆనియన్ అయితే నేను ఎక్కువ నచ్చదండి నాకు, ఎందుకంటే అది సేమ్ పిస్తా హౌస్ బిర్యానీ లాగా ఉంటుంది. కొంచెం అసలే నాన్ వెజ్ స్పైసీ తగలాలంటే ఆ ఉల్లిపాయ తగిలినప్పుడు తీపిదనం వస్తుంది, అందుకని స్కిప్ చేస్తాను. కాకపోతే ఈసారి మీకు చూపించాలని ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా వేసుకొని, ఇంకా అదే ఆయిల్ మనం ఈ చికెన్ ఉడకబెట్టడానికి కూడా అవుతుంది అనమాట. ఆనియన్స్ తీసి పక్క పెట్టేసుకొని అందులోనే జీడిపప్పు కూడా వేసుకొని, అది కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్క పెట్టేసుకోవాలి. జీడిపప్పు కూడా నచ్చదు నాకు, ఎందుకంటే అసలు వేసుకోవాలి మంచిగా కనిపిస్తుంది, కాకపోతే తీపి తగిలితే నాన్ వెజ్కి అంత మంచిగా అనిపించదు. జీడిపప్పు పంట కింద పడ్డప్పుడు తీయగా అనిపిస్తుంది, అందుకోసం అయితే స్కిప్ చేసిందే. ఇట్లా మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే ఈ మంచిగా నాని ఉంటుంది కదా చికెన్, అది కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా రైస్ కోసం అయితే రైస్ కూడా ఒక ½ అవర్ ముందన్నా నానబెట్టుకోవాలండి. మంచిగా కడిగి నానబెట్టుకున్న తర్వాత అదే రైస్లో మంచిగా షాజీరా, ఇంకా ఇలాచి, చెక్క, లవంగాయలు, ఇంకా మన బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిలు, కొంచెం ఉప్పు, ఇవన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఒక మంచిగా కడిగి పెట్టుకున్న ఒక పిరికెడు పుదీనా ఆకు ఇవి వేసుకొని ఇంకా పొయ్యి అంటించేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇలా ఇది పొయ్యి మీద పెట్టే లోపట్ల ఈ చికెన్ ఫస్ట్ కొంచెం హైలో పెట్టాలండి. హైలో పెడితే ఏమవుతుందంటే ఇంకా అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఫస్ట్ మాత్రమే హైలో పెట్టాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు
ఇటు రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చింది, రైస్ మంచిగా ఉడికిన తర్వాతనే ఇందులో వేసుకుందామంటే ఏమవుతుందంటే ఈ చికెన్లో ఉన్న వాటర్కు ఈ రైస్ అందులో వేసేసరికి అడుగంతా ముద్దగా అయిపోయి చికెన్కి ఇట్లా బట్టి బిర్యానీ అంతా ఇట్లా పెండ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే ఈ వాటర్ కొంచెం ఒక 10 మినిట్స్ చికెన్ పెట్టినాక ఒక 10 మినిట్స్ అయిపోగానే సిమ్ చేసుకొని ఈ రైస్ ఉడుకుతూ ఉంటే ఏం చేయాలంటే ఒక 50% ఉడకగానే మనము ఇంకా అందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎలాగంటే అటు రైసు ఆ గిన్నెలో ఉడుకుతూ ఉంటుంది, ఇటు చికెన్ తోటి ఇందులో వేసే రైస్ ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు సమానంగా ఉడుకుతుంది అనమాట. ఇట్లా వేసుకొని ఇట్లా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చెప్పినట్టుగా ట్రై చేసుకోండి. బిర్యానీ హోటల్లో లాగా పుల్లలు ఇట్లా పళ్ళెంలో ఎగిరేస్తే ఎగిరేలాగా చేతికి అంటుకోకుండా పీసు మంచిగా ఉడికి నెక్స్ట్ ఏ పీస్కి ఆ పీస్ ఉండేలాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మంచిగా ఉంటుంది అనమాట పొడిగా. అట్లా సమానంగా ఇటు చికెన్లో రైస్ ఉడుకుతూ ఉంటుంది, అటు గిన్నె మీద రైస్ ఉడుకుతూ ఉంటుంది. అట్లా మొత్తం అంతా ఈ చికెన్ మీద వేసుకుంటూ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ మనకు ఇంకా ఈ నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే పొడిలాడుతూ ఉంటుంది, చేతికి అంటుకోదు. అట్లా మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ జీడిపప్పు ఉంది కదా, అది కూడా దాని మీద వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం ఒక పెరికడంతా మంచిగా పుదీనా కడుక్కొని పైన వేసేసుకొని అట్లనే ఒక 2-3 స్పూన్ల ఇది మొత్తం 4 కేజీలు అవుతుందండి. 1.5 కేజీ చికెను, 2 కేజీల రైస్, మొత్తం 4 కేజీలు అవుతుంది. కాబట్టి పైనుంచి ఒక 4 టేబుల్ స్పూను గీ వేసుకున్నాం అనుకోండి, రైస్ కమ్మగా మంచిగా ఉంటుంది అనమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంతే అండి. ఇట్లా చేసుకొని చూస్తే ఎంత బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రానప్పుడు చాలాసార్లు మెత్తగా చికెన్ ఉడకగా ఇట్లా అయ్యేది. చాలా ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ మాత్రం ఎలా చేసినా అట్లా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయిందనమాట. ఇట్లా ఏ వీడియో అయినా కూడా నాకు పర్ఫెక్ట్ వస్తేనే నేను పోస్ట్ చేస్తానండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏదో వచ్చి రాందంతా పోస్ట్ చేస్తారని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే నేను 10 ఇయర్స్ నుంచి కుకింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. అది నాకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే మీకు చెప్పడానికి వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. చూడండి అంత సింపుల్గా చేసిన బిర్యానీ ఎలా వచ్చిందో, అంత పొడులాడుతూ వచ్చిందంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇదైతే అమెరికా గెస్ట్ల కోసం చేశానన్నమాట వేరే దగ్గర. ఓకే అండి, ఇంతే మరి, బాయ్.